నమస్తే వెల్కమ్ టు థింక్ ఆంధ్ర నేను మీ శ్రావణి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాణిక్ గారు నమస్తే అండి నమస్తే మాణిక్ గారు బోరగడ్డ అనిల్ కుమార్ తో మాకు అసలు సంబంధం లేదని వైసీపీ పార్టీ చెప్తూ ఉంటే బోరగడ్డ అనిల్ కుమార్ మాత్రం నాకు వైసీపీ అండుంది జగన్మోహన్ రెడ్డి నా గురువు నేను ఆయనకి ప్రియ శిష్యుణ్ణి సో నన్ను అసలు బయటకు తీసుకొచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను బయటకు వచ్చేవాడిని కాదు ఆయన తరపు న్యాయవాదులు నా కోసం అక్కడ న్యాయస్థానంలో వాదించి నాకు బెయిల్ ఇప్పించారు అని చెప్తున్నారు అంటే ఈ రెండు ఒక పక్క వైసీపీ ఇలా చెప్తూ ఉంటే అనిల్ కుమార్ ఇలా చెప్తూ ఉన్నారు అంటే దానికి డిఫరెంట్ గా చెప్తూ ఉన్నారు అనమాట వీటిని అసలు ఎలా చూడాల్సిన అవసరం ఉందంటారు బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన వ్యక్తి అంటే పాపులర్ అంటే మామూలుగా ఏదో గొప్ప కార్యాలు మంచి కార్యాలు చేసి కాదు రౌడీ షీటర్ గా పాపులర్ చాలా మందిని ఫోన్లు చేసి బెదిరించి నేను పోలీస్ ఆఫీసర్ని లేకపోతే నేను పెద్ద రౌడీని డాన్ని నా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఎవరు నేను చంపేస్తా పొడి చేస్తా ఈ రకంగా రెచ్చిపోయి ఒక రౌడీ షీటర్ గా బాగా పాపులర్ అయిన వ్యక్తి అతను సో ఇటీవల కాలంలో మీరన్నట్టుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి బోరుగడ్డ అనిల్తో మాకు సంబంధం లేదు అతను మా పార్టీ వ్యక్తి కాదు అని మాట్లాడినట్టుగా క్లియర్ కట్ గా అందరికి తెలుసు అయితే ఎందుకు మాట్లాడారు అని మనం ఆలోచించుకుంటే గనక బోరుగడ్డ అనిల్ ఎంతగా రెచ్చిపోయాడో అది అందరికి తెలుసు కాబట్టి మా పార్టీ కార్యకర్త అంటే మా పార్టీ నాయకుడు అంటే మాకు ఇజ్జెత్తిపోద్ది అన్నటువంటి ఉద్దేశంతో కారుమూరి వెంకటరెడ్డి ఎందుకు చెప్పారో తెలియదు కానీ అనిల్ కుమార్ ఏం చెప్పాడు బోరుగడ్డ నేను జగన్మోహన్ రెడ్డి గారికి అనుంగ శిష్యుణ్ణి ప్రియ శిష్యుణ్ణి ప్రియమైన శిష్యుడు అంట అసలు ఆయన ప్రియమైన శిష్యుడా కాదా అని ఒకసారి మనం ఆలోచిస్తే ఆయనకి ఎలాంటి సంకోచం లేకుండా డౌట్ లేకుండా ప్రియ శిష్యుడే ఎలాగంటే బోరుగడ్డ అనిల్ కుమార్ మీద చాలా కేసులు నమోదైనాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత వరకు ఏ ఒక్క కేసు కూడా బోరుగడ్డ అనిల్ ఏం చేయలేకపోయింది పైగా ఆయన గన్ మ్యాన్ ని ప్రొవైడ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆయన విఐపి అని ఏం గొప్ప వ్యక్తి అని ఒక రౌడీ షీటర్ కి గన్ మ్యాన్ ని ప్రొవైడ్ చేస్తారా గన్ మ్యాన్ అప్పచెప్తారా ఆయన ఏమన్నా ప్రజాప్రతినిధి లేకపోతే ప్రజల కోసం త్యాగాలు చేసిన వ్యక్తి సో దీన్ని బట్టి ఇప్పుడు అధికారం లేదు కాబట్టి అతని మీద చాలా కేసులు నమోదై ఉన్నాయి కాబట్టి ఇతను మా పార్టీ వాడు కాదు అని ఏదో బయటికి అలా చెప్తున్నారు కానీ ఇతను మాత్రం ఇతను చెప్పినట్టుగానే ఖరీదైన లాయర్లను కూడా పెట్టాడు ఎందుకంటే ఇతని కేసుల్లో నుంచి ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు అతనికి జైల్లో ఎలాంటి రాచమర్యాలు జరిగాయో పోలీస్ స్టేషన్ మనం చూసాం చక్కగా పోలీస్ టేబుల్ మీద అతను ఒక బెడ్ లా తయారు చేశారు పోలీస్ స్టేషన్ లో పడుకున్నాడు ఆయన దుప్పటి కప్పుకొని అసలు అంత ప్రివిలేజ్ ఏంటి అతనికి అసలు సో దీన్ని బట్టి బోరుగడ్డ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రియ శిష్యుడే నో డౌట్ మీకు వచ్చిన సందేహంలో ఎలాంటి తేడా లేకుండా నేను చెప్తున్నాను నో డౌట్ జగన్మోహన్ రెడ్డికి ప్రియ శిష్యుడే జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతోటే ఆ విధంగా ఆయన పేటరైపోయాడు అన్నది సుస్పష్టం అంటే ఇప్పుడు మీరు లైక్ ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు రాచమర్యాదలు చేశారని చెప్తున్నారు ఆయన మాత్రం నన్ను తీసుకెళ్లారు 3rd డిగ్రీ చేశారు సో నేను ఆ కష్టం అసలు పగవాడి కూడా రాకూడదు అని కోరుకుంటున్నాను అన్నట్టుగా చెప్పారు అదే విధంగా ఒకప్పుడు చాలా ఆవేశంగా ఎవరిని పడితే వారిని ఏది పడితే అది అనే అనిల్ కుమార్ సడన్ గా నేను మారిపోతున్నాను నేను ఇక నుంచి నేను ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక పారిశ్రామికవేత్తగా ఒక హుందాగా మాట్లాడాలి అనుకుంటున్నాను ఒక లాయర్ గా వ్యవహరించాలి అనుకుంటున్నాను అన్నట్టు మాట్లాడుతున్నారు అంటే ఎందుకు ఇంత చేంజ్ అంటారు ఆయన ఎంత లాయర్ గా మాట్లాడతాడో ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందుగా ఆయన వాయిస్ జస్ట్ కొన్ని ఫ్యూ సెకండ్స్ నేను వినిపిస్తాను తర్వాత నేను రెస్పాండ్ అవుతాను నేనైతే పవన్ కళ్యాణ్ ని చిరంజీవిని మొత్తం ఫ్యామిలీని నరికవతలు పడేసి లింగం లాస్ట్ కోసుపండుకి నా కొడుకులు ముక్కలు నరికవతలు పడేసి విన్నారుగా ఎంత దారుణంగా మాట్లాడాడంటే అది మనం నోటితో ఉచ్చరించలేము అంత వల్గర్ గా అంత నిర్లజ్జగా అహంకారంతో నిలువెల్లా ఒక రకంగా బలుపుతో ఆ మాట అంటే నాకు కూడా కొంచెం ఇబ్బంది ఉంది కానీ అంత బలుపుతో వ్యవహరించినప్పుడు వెనక ఎవ్వరు లేకుండా ఎలాంటి పెద్ద అదృశ్య శక్తి లేకుండా ఒక ఆఫ్టర్ ఆల్ రౌడీ సీటర్ సుదీర్ఘకాలం సీఎం గా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారి తమ్ముడైన పవన్ కళ్యాణ్ గారిని అంత నీచంగా లేపేస్తారంట చంపేస్తారంట లోకేష్ గారిని వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళని ఎంత దారుణంగా బూతులు తిట్టాడంటే ఇలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు గన్మ్యాన్ కూడా సెక్యూరిటీగా ఎస్కార్ట్ గా పెట్టినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి సో డెఫినెట్ గా ఈ బోరుగడ్డ అనిల్ అనేవాడి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే నన్ను 3rd డిగ్రీ చేశారు నేను చాలా సచ్చీలుణ్ణి అమాయకుణ్ణి అని చెప్పాడు బోరుగడ్డ అనిల్ మారడం అంటే ఇంపాసిబుల్ ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలో కూడా ఒక ప్రైవేట్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి కాలు మీద కాలు వేసుకొని
చాలా హుందాతనంగా రాయల్టీగా అంటే ఏమాత్రం అతనిలో పశ్చాత్తాప భావనలు కనిపించకుండా మాట్లాడిన వైనాన్ని మనం చూసాం. అంటే ఎందుకు కాలు మీద కాలు వేసుకున్నావు అని యాంకర్ అడిగినప్పుడు నన్ను కొట్టారు, 3rd డిగ్రీ ఉపయోగించారు, అందుకే నేను సరిగ్గా కూర్చోలేకపోతున్నాను అని చెప్పాడు. అతను ఎప్పుడైనా కాలు మీద కాలు వేసుకొని అతను అదే అడిగాడు, మీరు గతంలో కూడా కాలు మీద కాలు వేసి టీవీగా ఫోన్ పట్టుకొని కూర్చున్నారు కదా అని అడిగినప్పుడు ఒక రకంగా దానికి సరైనటువంటి ఆన్సర్ ఇవ్వలేకపోయాడు. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా బోరుగడ్డ అనిల్ మళ్ళా అవకాశం కోసం ఒకవేళ ఈసారి కనుక అతను అనుకున్నట్టుగా జగన్ అన్న వస్తే ఒకవేళ ఇంకా ఎంత క్రూరంగా తయారవుతాడో తెలియదు. అసలు అతన్ని బెయిల్ మీద బయటకు తీసుకొచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అనిల్ కుమార్ అనే వ్యక్తి జీరో అని చెప్తున్నారు. ఆ యాంకర్ ఒక అడిగాడు, ఇప్పుడు మీరు అనిల్ అనే వ్యక్తి జీరోనా, మీ ఆఫీస్ తగలబెట్టారు, ఇల్లు తగలబెట్టారు, ఇప్పుడు మీకేం లేదు కదా, జీరో అంటే కాదు నేను అలా ఫీల్ అవ్వట్లేదు, మా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారా అనిల్ అనే వాడితో సంబంధం లేదు అని చెప్పి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. సేమ్ ఆయన కూడా అదే అంటున్నారు. ఆ కార్మూరి వెంకటరెడ్డి ఎవరండి, చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి, ఆయన చెప్పట్లేదు. సో అక్కడే అర్థమవుతుంది కదా నేను ఆయనకి ప్రియమైన శిష్యుణ్ణి అని చెప్పి, ఇందుకంటే ఏం సాక్ష్యం కావాలి అన్నట్టు ఆయన కూడా అదే అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తుల్ని అయితే పెంచి పోషిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్ ఇప్పుడే నిజమైనటువంటి విచక్షణతో ఆలోచించేటువంటి వైసీపీ కార్యకర్తలకు కూడా ఇప్పుడు దాదాపుగా క్లియర్ కట్ గా అర్థమైపోయింది. అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏంటి అంటే, రౌడీలకు మొన్న రౌడీ షీటర్లని భయం పుట్టే విధంగా పబ్లిక్ గా శిక్షించారు పోలీసులు, తెనాలి పోలీసులు. గతంలో కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి నానా యాగి రచ్చ చేశాడు. రచ్చ చేసి వాళ్ళకి అండగా ఉన్నాను అనేటువంటి ఇండికేషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ రౌడీ షీటర్ పేరు పోసినటువంటి రౌడీ షీటర్ అనిల్ కుమార్ బోరుగడ్డ, ఇతను నేను జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుని అంటున్నాడు. ప్లస్ ఆయన చెప్పాలి ఎవడో కారుమూరి వెంకటరెడ్డి అంటే నేను దళితుని కాబట్టి, అతను రెడ్డి కాబట్టి అని చెప్పి కూడా వాడాడు. అంటే తన సామాజిక వర్గాన్ని ఎదగటం ఇష్టం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు మంచి ఇది ఉంది, మంచి పేరుంది, అట్లా నేను ఎదుగుతాననేటువంటి ఉద్దేశంతో కారుమూరి అని ఉండొచ్చు, కారు కూతలు కుయ్యొచ్చు అన్నట్టుగా చెప్పాడు. సో నిజంగానే ఇతను కాన్ఫిడెంట్, అంటే పోలీస్ స్టేషన్లో కొట్టారని చెప్తున్నారు, కొట్టారో లేదో మనకైతే తెలియదు. కానీ ఇప్పటికి కూడా అంత కాన్ఫిడెంట్ గా మా జగన్ మళ్ళా సీఎం అవుతాడు, అప్పుడు చూస్తాం ఒక్కొక్కల సంగతి, ఒక్కొక్కల అంతేంటో చూస్తానని మాట్లాడుతున్నాడు. అంటే అతనిలో పశ్చాత్తాపం కానీ, ఇందాక మీరు అడిగినట్టుగా ఒక మంచి మార్పు కానీ, పరివర్తన కానీ, మారు మనస్సు కానీ అతనిలో లేదు. మొన్నటిదాకా ఆయన కులం పేరుని అంతగా ఉపయోగించలేదు. కానీ ఎప్పుడైతే జైలు నుంచి వచ్చారో ఆయన ప్రతిదానికి నేను రెడ్డి ప్లస్ ఎస్సీ కాంబినేషన్ లో పుట్టాను, నేను ఒక దళితుణ్ణి అని పదే పదే ఆ ఇంటర్వ్యూలో చాలా సార్లు చెప్పారు. ఒక దళితుల అభ్యున్నతి కోసం నేను పోరాడదాం అనుకుంటున్నా, ఇక నుంచి వాళ్ళని ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను, ఇక నెక్స్ట్ గోల్ నాది అదే అని ప్రతిసారి దళిత అనే ఒక పదాన్ని పదే వాడారు. అంటే ఎందుకు ఇప్పుడు ఆయన బయటకు వచ్చి దళిత అనే పదాన్ని ఎందుకు ఎక్కువగా వాడుతున్నారు అని అనుకోవచ్చు. అంటే మీరు అన్నట్టుగా అంటే వాళ్ళ పేరెంట్స్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారేమో నాకు తెలియదు. ఎందుకంటే దళిత్ అండ్ రెడ్డి కాంబినేషన్ లో మరి నేనున్నాను అంటున్నాడు. మరి వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా, వాళ్ళ మదర్ ఎస్సీనా, వాళ్ళ ఫాదర్ ఎస్సీనా, లేకపోతే ఇంకొకళ్ళు రెడ్డి సామాజిక వర్గం నాకు తెలియదు. కానీ అతను వాస్తవానికి ఈ దళిత్ అనే పదం ఎక్కువ వాడారు. అసలు అతను వాడటానికి ప్రతి ఒక్కడు ఈ విధంగా దళిత్ అని మాట్లాడుతూ నిజంగా వ్యవస్థకే, అంటే ఆ కులానికే ఇలాంటి వ్యక్తులు మాట్లాడడం అవమానం. ఒక నేరస్తుడికి, ఒక రౌడీ షీటర్కి, ఒక దుర్మార్గుడికి కులం ఆపాదించడం కరెక్ట్ కాదు. అలాగే దళిత్ కార్డు ప్రతి ఒక్కడు ఇది ఒక అలవాటు అయిపోయింది అనమాట. దళిత్ కార్డు తీసి ఇదిగో నేను దళితుని కాబట్టి ఇలా చేస్తున్నారు, ఏం దళితులందరూ చేయరే, ఇప్పుడు నేను కూడా దళితున్నే, ఏం మరి నాకు చాలా గతంలో నాకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఒక రకంగా ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వచ్చింది. అది నేను బాధింపబడ్డా, నాకు అట్లాంటి రౌడీజం చేయలేదు, లేకపోతే అలాగా దుర్మార్గంగా నేను ఉన్నతంగా చదువుకున్నా, ఒక జర్నలిస్ట్గా వర్క్ చేశాను, అయినప్పటికీ కూడా నా హక్కులను కాపాడుకునే విధంగా ఫైట్ చేస్తే నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేను ఎప్పుడు దళిత్ కార్డు వాడలేదు, అంటే నేను దళితుని కాబట్టి ఇలా చేశారు, ఇట్లా కరెక్ట్ కాదు. సో అతను ఏంటంటే చేసింది దుర్మార్గం, బెదిరించాడు, పెద్ద పెద్ద అధికారులను బెదిరించాడు, జర్నలిస్టులను బెదిరించాడు, యూట్యూబర్స్ బెదిరించాడు. నేను వస్తే నీ అంత చూస్తా, నువ్వు ఎక్కడ ఉంటావు, నువ్వేంటని ఒక ఎస్పీ లాగా మాట్లాడతాడు, డిఎస్పీ లాగా మాట్లాడతాడు. చాలా డ్రామా ఆర్టిస్ట్ అనమాట ఆయన. ఇంకొక విషయం కూడా నేను అబ్జర్వేషన్ చేశానండి, చాలా మంది కూడా ఈ విషయాన్ని కోట్ చేయలేదు. అతను జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో కొన్ని సభలు ఏర్పాటు చేశాడు, సిద్ధం సభలని. ఆ సిద్ధం సభల్లో విఐపి పాస్ తో ఆ స్టేజ్ డయాస్ మీద ఎక్కి అతను అందరితో పాటుగా ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ తోటి వాళ్ళతో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఆసీనులయ్యి ఆ స్టేజ్ మీద ఈయన పాలు పంచుకున్నాడు. నేను యాజ్ ఏ జర్నలిస్ట్ గా అబ్జర్వేషన్ చూసా. సో మరి ఈ జగన్మోహన్ రెడ్డి శిష్యుడు కాకపోతే, ప్రియ శిష్యుడు కాకపోతే అతనికి విఐపి పాస్ ఎలా ఉంటుంది, ఆ డయాస్ మీద ఎలా ఎక్కుతాడు, ఇప్పుడు గన్మెన్ ఎందుకు పెడతాడు,
అలాగే ఇతను చేసినటువంటి అక్రమాలకి అండగా ఉండి ఇతని హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఉన్నారు కదా, ఒక సంస్థానానికి రాజులాగా వ్యవహరించాడు. మరి ఇతని మీద ఏ యాక్షన్ తీసుకున్నారు? ఇతను సంఘ విద్రోహ శక్తిగా వ్యవహరించాడు. ఇతని మీద ఎలాంటి యాక్షన్ లేదు. సో దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుడని అర్థం కావట్లేదా? బోరుగడ్డ అని చెప్పింది కరెక్టే. కారుమూరు ఏంటంటే కవర్ చేసే ప్రయత్నం చేశారు తప్పితే కారుమూరు కవర్ చేసినా లేకపోతే సజ్జల మీద కూడా ఎలిగేషన్ చేస్తా ఉన్నాడు. సజ్జలకి వీళ్ళకి ఇష్టం లేదు నేనంటే అని. దో నెంబర్ దాదా ఒకళ్ళు ఉన్నారు. సో దో నెంబర్ కాక నన్ను కలవటానికి వైసీపీ కార్యకర్తలు ఎవరిని ఎలో చేయలేదు, అందుకే నాకు పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ రాలేదు, కార్యకర్తలు నన్ను చూడటానికి రాలేదు అన్నట్టు మాట్లాడారు. సో ఆ దో నెంబర్ కాక అంటే మనం ఎవరు అనుకోవాలి అనుకుంటున్నారు? నాకు తెలిసి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధానంగా ఉండొచ్చు. తర్వాత ఇంకో నెంబర్ ఎవరో నాకైతే ఐడియా లేదు. అంటే ఏమన్నా పేరు చెప్పాడా? చెప్పలేదండి. దో నెంబర్ కాక నేను అప్పుడే పేరు చెప్పాను, సమయం వచ్చినప్పుడు చెప్తా అన్నట్టు అన్నారు. సరే, ఒక అతనైతే సజ్జల రామకృష్ణారెడ్డి, ఎందుకంటే సజ్జల మా పార్టీతో ఇతనికి సంబంధం లేదని కూడా చెప్పాడు ఒక సందర్భంలో. సో ఆ విధంగా సజ్జల మీద కూడా ఇతనికి ఒక రకంగా నెగిటివ్ ఫీలింగ్ ఉంది. సో తర్వాత జగన్మోహన్ రెడ్డితో నేను ఇంత క్లోజ్ గా ఉంటాం, కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి ఇష్టం లేదేమో అన్న ఆలోచన ఇతనిలో ఉన్నట్టుగా మనకు క్లియర్ గా అర్థమైపోతా ఉంది. సో దీన్ని బట్టి ఒక ఇద్దరు ముగ్గురు ఇతని ఎదుగుదలని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తులను బాగా ఎంకరేజ్ చేస్తారండి. మనం చూసాం నందిగం సురేష్ అనేటువంటి వ్యక్తి కూడా ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చి అమరావతి రైతుల మీద ఎంత జులుం ప్రదర్శించారో మనం చూసాం. సో కొంతమంది వ్యక్తులను అంటే పేరు నాని, కొడాలి నాని, వీళ్ళు కూడా నాకు చాలా జిగురు దోస్తులు అన్నట్టు చెప్పాడు. నాకు చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డి తర్వాత వీళ్ళంటే చాలా ఇష్టం అన్నట్టు అన్నారు. అంటే వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి? పేరు నాని ఇప్పటికి కూడా ఎంత పరాచకాలాడుతూ మాట్లాడుతుంటాడంటే, మొన్నేమో అంటే వీళ్ళు ఈడ్చుకొట్టి లోపలేస్తారని భయపడి సన్నాయి నొక్కులు నొక్కాడు. అంటే ఏదైతే రేషన్ బియ్యం అక్రమంగా అది గోడవలో ఉంటే అమ్ముకున్నాడు కదా, ఆ విషయం బయటపడిన లోపలేస్తారేమని చెప్పి భయపడ్డాడు. మంచి ప్రభుత్వం అయ్యి మానవతా దృక్పథం వదిలిపెట్టడం వల్ల మళ్ళీ రెచ్చిపోతా ఉన్నాడు. సో ఇలాంటి వ్యక్తులు ఇతనికి మంచి దోస్తానా ఉంది వీళ్ళతోటి. సో దీన్ని బట్టి బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా దత్తపుత్రులాగా అనుకోవచ్చు మనం. ఈ వ్యక్తి ఏం చేశాడండి? పవన్ కళ్యాణ్ గారిని ఎంత దారుణంగా తిట్టాడు. ఇందాక మీకు వినిపించాను కదా, అసలు లోకేష్ గారిని ఎంత దుర్మార్గంగా తిట్టాడు. నిజంగా ఇంకా వాళ్ళు మంచోళ్ళు కాబట్టి చట్టం చూసుకుంటుందని చట్టానికి అప్పగించారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు ఏం చేసేవాడో ప్రజలందరికీ అర్థమైపోద్ది. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తులను ఎందుకు పోషిస్తాడంటే, సమాజంలో ఆయన ప్రశ్నించకూడదు, సమాజంలో గవర్నమెంట్ ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నిస్తే ఇలాంటి వ్యక్తుల ద్వారా బెదిరిస్తాడు. అంటే ఎవ్వడు మాట్లాడకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విక్రమార్కుడు సినిమాలో విలన్ అంటాడు, అంటే ఎవరు మాట్లాడితే చంపేస్తాడు అనమాట, ఇరిచేస్తారు, కాలు చేతులు ఇరికేస్తారు, చంపేస్తాడు. అతను అంటాడు కదా, నాది రామరాజ్యం రా, ఎవ్వరు మాట్లాడరా అని చెప్పి మాట్లాడతాడు. అలాగా ఆ జగన్ రాజ్యంలో ఇలాంటి వ్యక్తులు ఉండటం వల్లనే ఎవడు మాట్లాడడం అంటే భయంతో స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యాన్ని హననం చేస్తూ కూని చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు మిన్నకుండిపోయారు. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని నడిపించే వ్యక్తులు కాబట్టి, ఇటు చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా, అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ వ్యక్తుల పేర్లు రెడ్ బుక్ అనే దాంట్లో రాసిన తప్పితే చట్టం ప్రకారం ముందుకెళ్తామని రీసెంట్ కూడా ఆయన చెప్పారు. సో దీన్ని బట్టి ఏదైతే ఇంటర్వ్యూలో మాట్లాడాడో, జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన ప్రియశిష్యుడు, ఇతనిలో ఏం మార్పు రాలేదు, ఇతను మళ్ళా అవకాశం కోసం చూస్తున్నాడు. ఇలాంటి వ్యక్తుల్ని చట్ట ప్రకారం చాలా కఠినంగా శిక్షించకపోతే ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. మీరు స్టార్టింగ్ లో చూపించినట్టు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ గారిని, ఒక విధంగా అయ్యన్న పాత్రుడి గారిని కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టారు గతంలో. ఆ వీడియో ఇప్పటికీ కూడా యూట్యూబ్ లో ఉంది. అయితే ఈయన ఏం చెప్తున్నారంటే, నా మీద ఉంది జస్ట్ సోషల్ మీడియాలో పోస్టులు, సోషల్ మీడియాకి సంబంధించిన కేసు, దానికోసం జస్ట్ ఏదో స్టేషన్ కి పిలిచి మాట్లాడాలి తప్ప అన్ని రోజులు 22 కేసులు పెట్టి 245 రోజుల వరకు జైల్లో పెట్టాల్సినంత అవసరం లేదు. చిన్న కేసు అది. అంటే అలా తిట్టడం కూడా ఒక చిన్న కేసు, కానీ ఇప్పుడు వీళ్ళు కక్షపూరితంగా నా మీద ఇలా చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజంగా ఈయన మీద పెట్టాల్సిన చిన్న కేసే అంటారా, లేకపోతే అసలు ఈయన మీద ఎలాంటి కేసులు పెట్టే అవకాశం ఉందంటారు? సుదీర్ఘకాలం 200 రోజులు 300 అంటే సంవత్సరానికి తక్కువలో ఉన్నాడు కదా, 200 అంటే 356 రోజులు సంవత్సరానికి. అది కూడా చాలా చిన్న కేసు అనుకోవచ్చు. ఇతని మీద చేసిన దుర్మార్గాలకి యావజ్జీవ కారాగార శిక్ష పడాలి. అలాంటి సెక్షన్లు పెట్టి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల్ని ఎల్లకాలం అంటే సుదీర్ఘకాలం జీవిత ఖైదు వేసే విధంగా అలాంటి సెక్షన్లు పెట్టి లోపల ఉంచాలి తప్పితే, వీళ్ళు మానవ మృగాలుగా ఉండి ఈ సమాజంలో అమాయకుల్ని, సామాన్యులని భక్షించే వ్యక్తులుగా, ఒక క్రూర మృగాలుగా ఉండి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు నేను తక్కువ రోజులే ఉన్నా, అంటే నేను చాలా ఎక్కువ రోజులు ఉన్నా, నేనేం చేయలేదు, అతని మాటలు ఇంకా నా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయి. కాకపోతే ఈ వీడియోలో పక్కన అతని విజువల్స్ మనం చూడొచ్చు. అయితే అంత దారుణంగా, అంటే ప్రజలందరూ తెలుసు, మనం స్పెసిఫిక్ ఇప్పుడు వినిపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందాక జస్ట్ ఒక్కటి రిమైండ్ చేద్దాం అని చెప్పేసి నేను వినిపించాను. ఈ వ్యక్తి చాలా కిరాతకంగా నడుచుకున్న విషయం అందరికి తెలిసిందే. అసలు లేపేస్తా, సీఎం లేపేస్తా,
లోకేష్ గారిని చంద్రబాబు గారిని మా నాయకుడు అంటే ఒక అరగంటలో వాళ్ళ తలలు పార్సిల్ చేస్తా అన్నట్టు కూడా ఈయన మాట్లాడినట్టు అన్నట్టు కదా అన్నారు. నిజంగా బోరుగడ్డ అనిల్ తలలు పార్సిల్ చేస్తావా అంటే నా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ ఏంటి? అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక కీలకమైన అంశంలో కూడా ఈ బోరుగడ్డ అనిల్కి సహకరించారండి. వాళ్ళ మదర్కి బాగాలేదని మెడికల్ సర్టిఫికేట్స్ అంటే డాక్టర్ గారు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా ఫేక్ సిగ్నేచర్స్ తోటి క్రియేట్ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టును కూడా మోసం చేశారు. సో తర్వాత అది ఫేక్ అని తేలిన తర్వాత కోర్టు సీరియస్ అయింది. సో ఇలాంటి వ్యక్తికి ఎవరు సహకరిస్తున్నారు, వెనకాల ఎవరున్నారు, ఫైనాన్షియల్ గా ఇలాంటి వాళ్ళని పెంచి పోషించేది ఎవరు అనేది ప్రజలకు అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇలాంటి వ్యక్తులకు అండగా ఉంటాడా? అంతెందుకండి అసలు సొంత వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరిని ఉద్ధరించడానికో లేకపోతే ఎవరిని మేలు చేయడానికి అర్థం కాదు కానీ సొంత వాళ్ళు సైతం భయపడే పరిస్థితి. సునీత గారు సొంత చెల్లెలు, బాబాయ్ కూతురు, ఈ రోజున ఆవిడ ఎంత ఆవేదన చెందుతున్నారంటే ఏ అన్న అయితే నాకు అండగా ఉంటాడు అనుకున్నానో చివరికి ఆయన వల్లనే ప్రాణభయం ఉందని చెప్పి బాధపడుతున్నారు. ఇప్పుడు ఆవిడ ఫ్రీగా వాళ్ళ సొంత కడప పులివెందులు వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళ మదర్ అన్నారంట రీసెంట్ గా, సునీత గారి మదర్, అమ్మ మీరు అక్కడికి వెళ్ళొద్దు, మీ నాన్నగారిని చంపినట్టుగానే నిన్ను కూడా చంపేస్తారని భయం పడుతుంది, నాకు భయం వేస్తుంది, మీ నాన్నగారిని కోల్పోయాము, ఇప్పుడు నిన్ను కూడా కోల్పోతామేమో తల్లి అని చెప్పేసి ఆవేదన పడింది. అసలు సునీత గారి మీద కేసు ఎవరు పెట్టారు ఫైట్ చేస్తుంటే? అంటే ఎలాంటి నేచర్ ఉందో జగన్మోహన్ రెడ్డి గారు చూడండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ వ్యక్తి కాదు, ఆయన డాన్లకి పెద్ద డాన్ ఆయన. అలాంటి వ్యక్తి ప్రజల్లో ఒక అధికారం అప్పచెప్తే ఒక తండ్రి స్థానం లాంటిది రాష్ట్రానికి బాస్ స్థానం సీఎం పదవి ఇస్తే ఎంత మిస్యూజ్ చేశాడో, ఎంత అరాచకం రాక్షసత్వం కొనసాగించాడో మనకు తెలియదు కాదు. సో ఇలాంటి వ్యక్తులకే జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నాడు అనేది తేటతెల్లం క్లియర్. నమస్తే మాణిక్ గారు. నమస్తే.